గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. చాప్టర్ 1 టాపిక్ 5 పార్ట్ 2లో నేను ఎక్స్పెరిమెంటల్ మెథడ్, కేస్ స్టడీ మెథడ్ గురించి చెప్పాను. మెథడ్స్ అనేటువంటివి 4 ఉన్నాయి అనేసి, ఆ 4 ఇంట్రాస్పెక్షన్ మెథడ్ అని, అబ్జర్వేషన్ మెథడ్ అని, ఎక్స్పెరిమెంటల్ మెథడ్ అనేసి, కేస్ స్టడీ మెథడ్ అనేసి ఈ 4 మెథడ్స్ గురించి అనాలిసిస్ చేశాను. పార్ట్ ఏలో పార్ట్ 1లో ఇంట్రాస్పెక్షన్ మెథడ్, అబ్జర్వేషన్ మెథడ్ గురించి లాంగ్ వీడియో చెప్పాను. ఆ లాంగ్ వీడియో అందరూ చూడండి, చూస్తేనే మీకు అర్థమయ్యిద్ది, స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. అదేవిధంగా ఎక్స్పెరిమెంటల్ మెథడ్, కేస్ స్టడీ మెథడ్ ఈ రెండింటిని పార్ట్ 2 క్రింద నేను పెట్టాను. దీనికి సంబంధించి లాంగ్ వీడియో అన్నది నేను చేశాను. ఈ లాంగ్ వీడియో స్కిప్ చేయకుండా మీరు చూసినట్లయితే టెట్కి, డిఎస్సికి, గ్రూప్స్ రాసేటువంటి వాళ్ళకి, మరి అదే విధంగా సివిల్స్ రాసే వాళ్ళకి ఉపయోగపడిద్ది. బిఎడ్, ఎంఎడ్, ఎంఫిల్ చేస్తున్న వాళ్ళకి కూడా ఉపయోగపడిద్ది. థ్యాంక్ యూ టు ఆల్.